హాయ్! ఎక్కడ చూసినా జిబ్లీ ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారు. సో, అసలు ఈ ఏఐ ఇమేజెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? అందరూ క్రియేట్ చేస్తున్నారు. సో, నేనెప్పుడు క్రియేట్ చేయాలనేసి చాలా ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. సో, ఇంకెందుకు ఆలస్యం నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏ వెబ్‌సైట్‌లో మీరు ఈజీగా జిబ్లీ ఇమేజెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో, మీరు ఎలా అప్‌లోడ్ చేయాలి? సో, అలా అని మీరు ఎలాంటి యాప్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇక్కడ అన్నీ కూడా ఫ్రీ యాప్సే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వెబ్‌సైట్స్‌లో కూడా ఎలాంటి మీరు పెయిడ్ ఎలాంటి ప్రీమియమ్స్ కూడా పే చేయనవసరం లేదు. ఫ్రీగానే మీరు ఇమేజెస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్. అంతకంటే ముందు హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్‌ని చూస్తున్నారో వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు చేసే ఒక్క లైక్ అనేది ఎంతోమంది వ్యూవర్స్‌కి అనేది వెళ్తుంది. సో, కాబట్టి ప్లీజ్ ట్రై టు లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ట్రై టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో లైక్ చేయకుండా టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్. సో, ఇప్పుడు చూడండి. సో, మనము జిబ్లీ ఇమేజెస్ చేయాలంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. సో, ఇక్కడ సింపుల్గా ఒకటి సెర్చ్ చేయండి. సో, ఇలా గ్రోక్ అనేసి GROK. సో, ఇలా టైప్ చేయండి. సో, ఇప్పుడు చూడండి. సో, ఇందులో grok.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి మనం ఇక్కడ. సో, ఇక్కడైతే ఉంది చూడండి. సో, ఇక్కడ grok.com అనే యాప్ అయితే వెబ్సైట్ ఉంది. సో, దీనిపైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు ఈ వెబ్సైట్ అయితే మనకి క్రోమ్లో ఓపెన్ అయిపోతుంది. సో, ఇప్పుడు grok.com వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అయిపోయింది. సో, చూడండి ఇక్కడ మెసేజ్ వస్తుంది. సో, గుడ్ ఆఫ్టర్నూన్ అనేసి మీ నేమ్ వచ్చి ఏఐ ఇలా అడుగుతుంది. సో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అనేసి ఇలా అడుగుతుంది. సో, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఇమేజెస్ అప్లోడ్ చేయాలంటే సో, ఇక్కడ ఏం టైప్ చేయాలి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. సో, ఫస్ట్ అయితే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో, ఇక్కడ చూడండి. సో, మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ తక్కువ ఉన్నాయి. సో, మీకు ఇంకా కూడా వేరే ఫైల్స్ కావాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ద సెలెక్ట్ ఫైల్స్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడైతే మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ ఇక్కడ క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ ఇక్కడైతే 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సో, ఆల్బమ్లోకి తీసుకెళ్తుంది. సో, ఇక్కడ ఇమేజెస్ కంటే ముందు ఇక్కడ డైరెక్ట్గా ఫొటోస్ యాప్ పైన క్లిక్ చేసేయండి. సో, ఇప్పుడు చూడండి ఫొటోస్ అన్నీ ఇక్కడ వచ్చేసాయా. సో, ఫొటోస్ అన్నీ చూడండి. సో, ఇలా మెనీ ఫొటోస్ ఉన్నాయి. సో, మీకు ఏది కావాలంటే అది. సో, ఇక్కడ నేను ఈ బుడిగి ఫోటో అనేది తీసుకుంటున్నాను. సో, జస్ట్ క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ పైన క్లిక్ చేయాలి. సో, చూడండి ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో, చూడండి ఒకవేళ మీకు ఆ ఫోటో కాకుండా ఇంకొక ఫోటో ఏదైనా తీసుకోవాలంటే కూడా చూడండి. సో, ఇలా జస్ట్ మళ్ళీ ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ పైన సో, ఇంకొక ఫోటో తీసుకోవాలంటే ఫోటో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది. సో, చూడండి ఇక్కడ ఫొటోస్ పైన క్లిక్ చేస్తే ఇలా ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో, ఇలా యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. సో, ఇక్కడైతే నేను టైప్ చేయాలి. ఏమని టైప్ చేయాలంటే మనం ఏఐకి చెప్పాలా. సో, ఏమని చెప్పాలా. సో, నాకు ఇది జిబ్లీ ఇమేజ్ కన్వర్ట్ చేయమని చెప్పాలి మనం ఇక్కడ. సో, చూడండి ఇక్కడ. సో, ఇక్కడ మెసేజ్ అయితే ఏమని ఇవ్వాలంటే చూడండి, కన్వర్ట్ ఇంటూ జిబ్లీ స్టైల్ అనేసి నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. కన్వర్ట్ ఇంటూ జిబ్లీ స్టైల్. సో, ఇప్పుడు ఇలా క్లిక్ ఇచ్చారంటే సో, అప్లోడ్ అవుతుంది. సో, చూడండి ఇమేజ్ పైన. సో, చూడండి నాకు ఇక్కడ ఇమేజ్ అయితే వచ్చేసింది. సో, ఇలా జిబ్లీ స్టైల్లో ఇమేజ్ అనేది మీరు ఇలా కన్వర్ట్ చేసుకొని చూడొచ్చు. దట్స్ ఇట్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, చూసారు కదా జిబ్లీ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ అండ్ డిఫరెంట్ థాట్స్ని కానీ డిఫరెంట్ వేస్లో మనము ఎలా ట్రెండింగ్లో ఎలా క్రియేటివ్గా లైఫ్ని లీడ్ చేయాలనేది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చెప్తుంది. కాబట్టి సో, మీరు కూడా ఇలా అప్డేటెడ్గా ఉండండి, ట్రెండింగ్ని ఫాలో అవ్వండి. సో, మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్.